నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో ఫిలిం డైరెక్షన్ క్లాసెస్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా స్క్రిప్ట్ వర్క్ గురించి చెప్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ గురించి మనం కొంత తెలుసుకున్నాం. అది స్క్రిప్ట్ని డెవలప్ చేసే క్రమాన్ని ఒక 5 భాగాలుగా డివైడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అది 1 కాన్సెప్ట్, 2 సినాప్సిస్, 3 వన్ లైన్ ఆర్డర్, 4 ట్రీట్మెంట్, 5 స్క్రిప్ట్, ఇలా 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అందులో మొదటిది సినాప్సిస్, మొదటిది కాన్సెప్ట్, రెండోది సినాప్సిస్, మూడోది వన్ లైన్ ఆర్డర్. మనం మొదటిది కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం. తర్వాత కాన్సెప్ట్ని సినాప్సిస్గా అంటే సంక్షిప్త కథ రూపంలో రాయడంలో తెలుసుకున్నాం. ఇప్పుడు సంక్షిప్త కథని వన్ లైన్ ఆర్డర్గా ఎలా చేయాలో చూద్దాం. మొదటగా కిందటి భాగాల గురించి మరొకసారి చెప్పుకుందాం. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఆలోచన, ఈ విధంగా సినిమా ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకున్నాం, రోబో ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది సినిమా, అలాంటి కథ ఎలా ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ కోసం ఈ కాన్సెప్ట్ని సినాప్సిస్గా డెవలప్ చేయడం, దాన్ని వన్ లైన్ ఆర్డర్గా డెవలప్ చేయడం, దాన్ని ట్రీట్మెంట్గా డెవలప్ చేయడం, దాన్ని స్క్రిప్ట్గా తయారు చేయడం మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చేసి చూపిస్తున్నాను. ఈ స్క్రిప్ట్ అనేది ప్రీ ప్రొడక్షన్ వర్క్లో భాగం అని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని సినాప్సిస్గా డెవలప్ చేసాం. అంటే రోబో ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనే ఒక్క లైన్లో ఉన్న కాన్సెప్ట్ని ఒక 4-5 పేజీల కథగా దాన్ని డెవలప్ చేసాం. అదే సంక్షిప్త కథ అనమాట. దాన్ని సినాప్సిస్ అంటాం. సినాప్సిస్ ఎలా చేయాలో కూడా చెప్పుకున్నాం. 3 భాగాలుగా చేసుకోవాలి. కథ ప్రారంభం, చివరిలో కథ ముగింపు, మధ్యలో ప్రారంభానికి ముగింపుకి మధ్యలో కథ ఎలా నడుస్తుంది అనేది రాసుకోమని చెప్పాం. తర్వాత ఆ సినాప్సిస్కి ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ సహాయంతో 10-15 డ్రాయింగ్స్, స్కెచెస్ కూడా వేసుకోమని చెప్పుకున్నాం. అలాగే ఈ సినాప్సిస్ చేసే క్రమంలోనే మనం టైటిల్ కూడా తయారు చేసుకోమని చెప్పుకున్నాం. అలాగే సినాప్సిస్ రాసినప్పుడే బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాసుకోవాలని కొన్ని సినాప్సిస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సినాప్సిస్ని అంటే 4-5 పేజీల రూపంలో డెవలప్ అయిన ఈ కథని వన్ లైన్ ఆర్డర్గా మార్చాలి. అసలు వన్ లైన్ ఆర్డర్ అంటే ఏంటి, ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వన్ లైన్ ఆర్డర్ అంటే ఈ సినాప్సిస్లో కథ రూపంలో ఉండే ఈ 4-5 పేజీల పేపర్లతో మనం షూటింగ్ చేయలేము. షూటింగ్కి అనుగుణంగా మార్చడం కోసమే స్క్రిప్ట్ రాసుకుంటాం. దాంట్లో ఈ కథని డైరెక్ట్గా స్క్రిప్ట్గా మార్చడం అంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ కథని ముందు వన్ లైన్ ఆర్డర్గా మార్చాలి. అంటే కథని ఒక కాన్సెప్ట్ని ఎలా అనుకున్నాం, సినిమా మొత్తాన్ని ఒక లైన్లో అనుకున్నాం. అంటే రోబో ఎదురు తిరిగితే అనే సినిమా మొత్తం కోసం అనుకున్నాం. అలాగే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క సీన్కి సరిపోయేలా అనుకోవాలి. అంటే ఉదాహరణకి నెంబర్ 1 అంటే దీన్ని 50 భాగాలుగా తీసుకోవాలి. అంటే 50 లైన్లలో రాసుకోవాలి. 1 టైటిల్స్, 2 హీరో ఎంట్రీ, 3 హీరోయిన్ ఎంట్రీ, 4 విలన్ ఎంట్రీ, 5 కథా పరిచయం, 6 సాంగ్, 7 హీరోకి విలన్కి ఫైట్, 8 హీరో హీరోయిన్ క్లాష్, 9 సాంగ్, 10 క్యారెక్టర్ ఆర్టిస్టులు సీను, 11 ఇలా మనం 50 పార్ట్లుగా రాసుకోవాలి. ఎందుకంటే ఇందులో సాంగ్స్ ఒక అరగంట, ఫైట్స్ ఒక అరగంట, గంట అవుతుంది. మిగతా స్టోరీ 1.5 అవర్ ఉంటే టోటల్గా 2.5 అవర్ అటు ఇట్లు ఉండేటట్టు రాసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క సీన్ 2-3 నిమిషాలు ఉండి యావరేజ్లో ఈ 50 సీన్స్కి అలాగా 2.5 గంటల టైం సరిపోద్ది. కాబట్టి ఈ కథ మొత్తాన్ని మనం 50 పార్ట్లుగా డివైడ్ చేయాలి. వన్ లైన్ ఆర్డర్లో ఫస్ట్ చేయాల్సిన పని కథ మొత్తాన్ని 50 భాగాలుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ 50 భాగాల్లో ఫస్ట్ నుంచి 25 పార్ట్లు వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చేటట్టు చూసుకోవాలి. 25 నుంచి 50 వచ్చేసరికి క్లైమాక్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ ఫస్ట్ 25 పార్ట్లలో 3 సాంగ్స్ 3 ఫైట్లు వచ్చేటట్టు,
సెకండ్ 25 పార్ట్లో 3 పార్ట్లు 3 ఫైట్లు వచ్చేటట్టు స్టోరీని డివైడ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక విధంగా స్క్రీన్ ప్లే. అంటే సినిమాలో సాంగ్ ఎప్పుడు రావాలి, హీరో ఎంట్రన్స్ ఎప్పుడు ఉండాలి, కథని ఏ విధంగా మనం తెర మీద ఏది ఎప్పుడు చూపించాలనుకుంటున్నాం, కథని ఎలా చూపించాలనుకుంటున్నాం, కథని ఎలా స్క్రీన్ మీద ప్లే చేయాలనుకుంటున్నాం అనేది స్క్రీన్ ప్లే. మన కథని మనం ఎలా స్క్రీన్ మీద ప్లే చేయాలి అని అనుకుంటున్నామో అదే స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లే అనేది ఈ వన్ లైన్ ఆర్డర్లో తయారవుద్ది. ఫస్ట్ టైటిల్స్ లేదా ఫస్టే ఒక సీన్ ఇలా. అంటే మనం ఏ విధంగా ఈ కథని, ఈ రోబో కథని ఏ విధంగా మొదలు పెట్టబోతున్నాం, ఎక్కడ ట్విస్ట్లు, ఎక్కడ ఇంటర్వ్యూలు, ఎక్కడ కథ మలుపులు, కథ ఒక ముగింపు దశకు రావడం, ముగింపు, సాంగ్స్ ఎక్కడ వస్తాయి, సాంగ్స్కి ముందు సీన్ ఎలా ఉండాలి, ఫైట్లు ఎక్కడ వస్తాయి, ఫైట్కి ముందు సీన్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూల ముందు 3 సీన్లు, ఇంటర్వ్యూల ముందు 3 సాంగ్స్, ఇంటర్వ్యూల తర్వాత 3 సాంగ్స్, ఇంటర్వ్యూలకు ముందు 3 ఫైట్లు, ఇంటర్వ్యూల తర్వాత 3 ఫైట్లు, ఈ కథను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేదే స్క్రీన్ ప్లే. సో ఇలా ఆలోచించుకొని కథని మనం 50 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాను కదా, 1 టైటిల్స్, 2 వరల్డ్ వార్, 3 హీరో ఎంట్రన్స్, 4 హీరోయిన్ ఎంట్రన్స్, 5 విలన్ ఎంట్రన్స్. ఇలా మనం 5-6 సీన్లు వచ్చేసరికి సాంగ్ గురించి మనకు ఐడియా వస్తుంది. ఎడగొట్టేసరికి మనకి ఈ 50 పార్ట్లో మనం సినిమాని చూసుకొని, అంటే సాంగ్స్ని, ఫైట్స్ని, వీటిని దాటుకుంటూ, వీటిని గుర్తుపెట్టుకుంటూ, వీటి మధ్యలో కథని నడిపించుకుని వెళ్ళాలి. అదే స్క్రీన్ ప్లే. సో మనం కథ రాసుకునేటప్పుడు కథ ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ కథకి స్పీడ్ బ్రేకర్స్ లాగా ఈ సాంగ్స్, ఫైట్స్ ఉంటాయి. వీటిని చూసుకొని వీటికి అనుగుణంగా ఆ కథని వీటి మధ్యలోంచి తీసుకొని వెళ్ళడమే స్క్రీన్ ప్లే. సో వీటికి అనుగుణంగా మనం కథని 50 భాగాలుగా డివైడ్ చేయడాన్నే వన్ లైన్ ఆర్డర్ అంటారు. ఈ వన్ లైన్ ఆర్డర్లో హీరో ఎంట్రన్స్, అంటే హీరో ఎంట్రన్స్ అని ఒక పేరు రాసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం 50 పార్ట్లుగా, అంటే ఒక సినిమా మొత్తాన్ని 50 లైన్లలో రాసుకుంటాం. ఈ 50 లైన్లని, పాటల్ని, ఫైట్లని, అలాగే కామెడీని, కథా పరిచయాన్ని, కథా మలుపుల్ని, ఒక ఇంటర్వ్యూ బ్యాంగ్ని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటి మధ్యలో మనం కథని సెట్ చేయడాన్నే స్క్రీన్ ప్లే అంటాం. ఈ వన్ లైన్ ఆర్డర్ రాసినప్పుడు స్క్రీన్ ప్లే అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్ ప్లే కనపడడం కోసం ఈ కథని సినిమా రూపంలో ఇక్కడే మారుతుంది. కాబట్టి ఈ వన్ లైన్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. కథని వన్ లైన్ ఆర్డర్గా మార్చడం అనేది చాలా సంక్లిష్టమైన పని. దీనికోసం ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు. అలాగే సాంగ్స్ రాసేటప్పుడు పాటల రచయితలు వేరేగా ఉంటారు, లిరిసిస్టులు. అలాగే పాటలకి మ్యూజిక్ ఇవ్వడానికి మ్యూజిషియన్స్ ఉంటారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్, అలాగే ఫైట్, సాంగ్స్, కొరియోగ్రఫీ, వీళ్ళందరి సహకారం స్క్రీన్ ప్లేకి చాలా అవసరం. ప్రజెంట్ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఒక స్క్రీన్ ప్లే రైటర్ సహకారం తీసుకొని ఈ కథని రాసుకోవాలి. సో వీళ్ళందరి సూచనలతో కథ యొక్క వన్ లైన్ ఆర్డర్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఈ వన్ లైన్ ఆర్డర్లో ఆల్మోస్ట్ సినిమా మొత్తం మనకి విజువలైజ్ చేసుకుంటే సినిమా క్లియర్గా కనిపించాలి, ఎక్కడ మిస్టేక్స్ లేకుండా. సో ఇది ఈ వన్ లైన్ ఆర్డర్ గురించి మరింత వివరంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఇంతవరకు మనం స్క్రిప్ట్ని డెవలప్ చేసే క్రమంలో 1 కాన్సెప్ట్గా డెవలప్ చేయమన్నాం, 2వది కాన్సెప్ట్ నుంచి సినాప్సిస్గా డెవలప్ చేసాం, అంటే సంక్షిప్త కథని సినిమా ఫార్మాట్లోకి, అంటే స్క్రీన్ ప్లే ఫార్మాట్లోకి తీసుకొచ్చే విధానమే వన్ లైన్ ఆర్డర్. ఈ వన్ లైన్ ఆర్డర్లో కథ కాకుండా కథ యొక్క ప్రతి పాయింట్ని స్క్రీన్ ప్లేలో సెట్ అవుతుందో చూసుకోవడం అనేది జరుగుద్ది. కాబట్టి వన్ లైన్ ఆర్డర్ని స్క్రీన్ ప్లేని దృష్టిలో పెట్టుకొని డివైడ్ చేయాలి. ఈ కథని 50 పార్ట్లుగా స్క్రీన్ ప్లేని దృష్టిలో పెట్టుకొని 50 భాగాలుగా డివైడ్ చేయడాన్ని, ఒక్కొక్క భాగాన్ని ఒక సెంటెన్స్లో రాసుకోవడాన్ని వన్ లైన్ ఆర్డర్ అంటారు. సో మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా వన్ లైన్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే డైరెక్షన్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.